భరత్ కెనడాకి వెళ్ళి ఫోన్ చేశాడు. హాయ్ భరత్. అన్నా నమస్తే అన్న. నమస్తే. హాయ్ భరత్. అన్న బాగున్నారన్నా? ఫైన్ ఫైన్. గుడ్ ఈవినింగ్. మీకు ఈవినింగ్ కదా? నైట్ అన్న. నైట్. చెప్పు భరత్. ఇందాకన్నా మన ఆస్మా అన్న మాట్లాడి ఆస్మా నిరుద్యోగ యువత ఆమె మొత్తము కేటీఆర్ పక్కన కూర్చుంటే జిల్లా పురుగులు తిరిగినట్టు అవుతుంది, తేళ్లు వాకినట్టు అవుతుంది అని చెప్పింది. మరి ఎందుకన్నా పోవాలి? నేను అడిగినా, అంటే నా క్వశ్చన్ ఏంటంటే, గతంలో వాళ్ళు ఇట్లనే చేసిరు కదా, మరి మోసం చేసిర్రు అని అన్నారు కదా, చేసిరంటేనే కదా రేవంత్ రెడ్డిని ఎక్కించుకున్నారు గద్దెపైకి. మరి అట్లాంటప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కిన తర్వాత చేయట్లేదని మళ్ళీ కేటీఆర్ దగ్గర పోతే రేపు ఆయన్ని ఎట్లా నమ్ముతారు? ఇంకా భవిష్యత్తులో చెప్పలేం కదా, ఇట్లా వాళ్ళ ట్రాప్లో పడకూరి అని నేను క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పింది, మాకు ఇష్టం లేదని చెప్పింది. అన్న 95% లోకల్ రిజర్వేషన్ కావాలి అని చెప్పి 2.5 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ కోసము, అది ఇక్కడ ఇన్ని రోజులు కొట్లాడి తీసుకొచ్చారు, ఇన్ని రోజులు కొట్లాడి తెలంగాణ వచ్చింది, ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళకే జాబులు రావాలి అని చెప్పి ఆయన తేవడానికి ఒక 2-3 ఏళ్ళు పట్టింది అని చెప్పి చెప్పారు. వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళ తప్పులు. అప్పుడు మన దాంట్లో పేపర్ లీక్ అయింది, ఇవన్నీ కూడా వాళ్ళ తప్పులు ఉన్నాయని వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు మనం ప్రజలుగా మనం ఏం చూడాలన్న చెప్పినప్పుడు మనం అంగీకరించాలి. వీళ్ళు చెప్పారు, వీళ్ళు ఎన్ని మాటలు చెప్పారు, వీళ్ళు ద్రోహాలు చేసింది, అసలు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసింది ద్రోహం. ఎన్ని రోజుల నుంచి ఎన్ని మాటలు చెప్పి 2 లక్షలు అని చెప్పి 5 లక్షలు అని చెప్పి, ఇప్పుడు కూడా 19,000 ఉన్నాయని సివి ఆనంద్ చెప్పిండు అన్న. ఇప్పుడు 19,000 ఉద్యోగాలు ఉన్నాయని సివి ఆనంద్ చెప్పిండు. ఇప్పుడు 19,000 ఇవ్వమని చెప్తే అయిపోతుంది కదా మరి. అవును, అది కూడా పట్టించుకోరు. అంటే వీళ్ళకి ఏంటంటే ఆస్మా వీళ్ళు కూడా ఎటు ఉంటే అటే వెళ్ళిపోతాము అన్నట్టుగా వీళ్ళు మాట్లాడదు. వీళ్ళు ధైర్యంగా చెప్పలేకపోతారు. అంటే నిరుద్యోగుల పక్షాన్ని ఉండడం తప్ప. మీరు ఆ రోజు వచ్చి మాతోటి మా సహాయం తీసుకొని మీరు గెలిచిన రోజు కూడా ఇట్లనే వచ్చారు కదా, ఇట్లా ఆ పార్టీ కూడా అట్లనే వస్తుంది. దాంట్లో తప్పేముంది, దాంట్లో తప్పు తీయడానికి ఏముంది? కానీ మోసపోతే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు 30 లక్షల మంది అంటున్నారు. మోసం ఎందుకు పోతారన్నా? వీళ్ళు మోసం చేయలేదన్నా. 2,30,000 నోటిఫికేషన్లు వీళ్ళు ఇచ్చారు. దాంట్లో 1,30,000 ఉద్యోగాలు ఆల్రెడీ నింపిర్రు. అవి నింపడం కాకుండా మిగతా ఏవైతే పెండింగ్ అన్న ఎగ్జామ్స్ పెట్టింది కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్. అదే లెక్క దిద్దామని చెప్పినా కదా మీరు. చెప్పండి, టిఆర్ఎస్ గవర్నమెంటే. వీళ్ళు కేవలం పేపర్లు మాత్రమే ఇచ్చారు. కనీసం వీళ్ళు పోనీ ఎగ్జామ్ వీళ్ళు పెట్టిర్రంటే అన్న ఏమన్నా అర్థం చేసుకోవచ్చు మనం. ఎగ్జామ్ కూడా పెట్టింది వాళ్ళే, అన్ని పెట్టింది వాళ్ళు. వీళ్ళు జస్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు, జస్ట్ అది జాబ్. అసలు అన్న 10 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాల పైన ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఇండియాలో ఏదైనా వేరే ఏదైనా ఉంటే నాకు చెప్పండి కొంచెం. 10 సంవత్సరాల టైంలో 22 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరానికి 20,000 లెక్క. 20,000 లెక్క వేరే గవర్నమెంట్ అన్నా, వేరే ఏ గవర్నమెంట్ అన్నా కానీ. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడే మాట ఏంటిదంటే, కేసీఆర్ మాకు ఉద్యమంలో ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పిండు అనడంతో పాటు, అసలు మీరు ఒక గ్రూప్ 1 పరీక్షనన్నా సరిగ్గా నిర్వహించలేకపోయారు. ఇష్టం ఉన్నట్టు జిరాక్స్ సెంటర్ల తప్పన్నది, అక్షరాల తప్పది. ఎందుకంటే కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పలేదన్నా. ఆయన చెప్పలేదు అది, ఆ మాట విన్నాం మనం అందరం విన్నాం. చెప్పింది ఏంటి, మనము ఉద్యమం చేసి అది కూడా సరే, అది ఓకే, అది చెప్పిండు అన్న. ఇండియా మన హైదరాబాద్ లో ఐటీ 3 లక్షల పైన జాబులు క్రియేట్ చేసి 3 లక్షల పైన జాబులు క్రియేట్ చేసి అది ఎక్కడ పోతుంది? అది జాబులు మనోళ్ళకే వచ్చినట్టు కదా. ఇంకోటి ఏంటంటే ఈ నిరుద్యోగులు వీళ్ళు కూడా వాళ్ళు కొత్త అన్వేషణ. ఇప్పుడు ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ రాదన్న. నేను అడిగేది అదే, మీరు 30 లక్షలు 20 లక్షలు అన్నప్పుడు మరి అందరికి వస్తాయా? తెలిసిన సత్యం అది. ఏ ప్రభుత్వం వచ్చినా ఇయ్యలేదు, దేవుడు వచ్చి పరిపాలించినా ఇయ్యలేడేమో. ఎవరు వచ్చినా ఇయ్యలేరు. అసలు మన ఎన్ని ఖాళీలు ఉంటాయి, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, దాన్ని బట్టి లెక్క కదా. అవును, ఎట్లా ఇవ్వగలుగుతారు? ఇయ్యలేరు, ఎవరు వచ్చినా ఇయ్యలేరు. వీళ్ళకి ఏం చేయాలంటే స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ఇప్పుడు నిన్న కూడా నేను కేటీఆర్ ని చాలా అప్రిషియేట్ చేస్తాను. నిన్న ఒక విషయంలో ఆయన వచ్చి నిన్న అంత జోష్ లా అంత మంది పీపుల్, ఆయన ఎన్నో హామీలు ఇవ్వచ్చు, రేవంత్ రెడ్డి లెక్క ఎన్నో చెప్పొచ్చు. నేను వచ్చినాక మొత్తం మీరు కథనే మార్చేస్తా, అసలు మొత్తం నేను కూడా 2-3 లక్షల జాబ్లు ఇస్తాను ఆయన కూడా చెప్పొచ్చు. ఆయన చెప్పలేదు. 10 లక్షలను కూడా చెప్పొచ్చు, అర్రాస్ పాట లెక్క ఏముంది. 10 లక్షలు కూడా చెప్పొచ్చు. ఆయన చెప్పలే. ఎందుకు చెప్పలే? ఆయనకి తెలుసు ఎంతవరకు చేయగలుగుతాం, ఎంత చేయలేమని ఆయనకు తెలుసు. బాధ్యతగా మాట్లాడిండన్నా, బాధ్యతగా మాట్లాడిండు. అడ్డగోలుగా మాట్లాడలే. రేవంత్ రెడ్డి వీళ్ళలాగా అయితే అడ్డగోలుగా మాట్లాడలే, బాధ్యతగా మాట్లాడిండు. ఓకే భరత్. ఓకే, థ్యాంక్ యూ భరత్, థ్యాంక్ యూ. ఓకే అన్న.